చాలా మంది పిల్లలు విద్యార్థులు ఎన్నో మంచి ర్యాంకులు కొడతారు. కానీ ఎక్కడో ఇంటర్వ్యూలో వాళ్ళు విఫలమవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూలో విఫలం అవ్వకుండా ఫలించాలంటే వాళ్ళ మనోధైర్యాన్ని పెంచాలంటే ఏదైనా మనకి తారక మంత్రం లాంటివి ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. రాముడినే తీసుకోవచ్చు. ఎక్కడో ఏదో తారక మంత్రం కూడా అక్కర్లేదు. మన రామ తారక మంత్రమే మనల్ని తరింప చేస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అదొక్కటి చాలు మనల్ని పునీతుల్ని చేయటానికి. ఇహంలో పరంలో రెండు చోట్ల కూడా స్వామివారు మనల్ని అనుగ్రహించడానికి రాముడు ఒక్కడు చాలు. ఎక్కడో కొత్త కొత్త తారక మంత్రాలు లేదా ఎక్కడ దేవుడితో తారక మంత్రాలు కూడా అక్కర్లేదు. ఎందుకు అంటే అనేక కష్టాల నుంచి కూడాను స్వామివారు రక్షించినవి చాలా సందర్భాలు ఉన్నాయి. అక్కడ దాకా కాదు, సీత అన్వేషణ కోసం పోయినప్పుడు ఉడత సాయం చేసింది. దాన్ని చక్కగా చేతికి తీసుకొని ఇలా నిమిరారు కూడా స్వామివారు. అలా చక్కగా అంటే అంత చిన్నది దానికి ఉన్న భక్తిని కూడా స్వామివారు గ్రహించారు కదా. అది చేసిన సాయానికి అంటే రాముడి మీద భక్తితోటే కదా ఉడత సాయం చేసింది. అందుకే ఉడతా భక్తి అన్న పదాన్ని మనం ఇప్పటికీ ఎందుకు వాడుతున్నాము రాముడి విషయంలో అంటే అదే కారణం. అంటే అంత చిన్నదాన్ని కూడా రాముడు గ్రహించి చక్కగా అనుగ్రహించగలడు. అందుకే ఇప్పటికీ మీరు ఉడత మీద 3 గీతలు ఉంటాయి. అది స్వామివారి ఇలా నివరినప్పుడు వచ్చిన స్వామివారి యొక్క వేళ్ళ అచ్చులే ఇప్పటికీ మనకు కనపడుతూ ఉంటాయి. అలానే రామతారక మంత్రం ఒక్కడిసారి తరింప చేయడానికి ఎక్కడిదో ఏదో కూడా చేసుకోవాల్సిన